తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ అభివృద్ధిలో కానీ మీ పాత్ర జీరో. మీ పాత్ర 100కి 100 రూపాయలు గుండుస్తున్నా వ్యక్తిగతంగా. అయినా సరే మీరున్నటువంటి పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది. సరే, దాంతోన మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్లో మీ రాజకీయ పునాదులను బలోపేతం చేసుకోవడం కోసం అక్కడేవో కొన్ని పనులు చేయండి, సంతోషం. కానీ ఒక్క కొడంగల్కు తలపెట్టినటువంటి పనులతోనే మొత్తం పాలమూరు జిల్లానంతా తామేదో ఎలగబెట్టినట్లు, పాత పాలమూరు జిల్లాను ఒక్క కొడంగల్తోనే మొత్తం ఆకాశం అంతా దిగొచ్చిందనేటువంటి భ్రమ కల్పించే ప్రయత్నం చేయడం ఇదేంది నాకు అర్థం కాదు. మీకు అవకాశం వచ్చింది, అద్భుతంగా చేయండి కొడంగల్కు. కానీ ఇవాళ మీరు కొడంగల్లో నిన్న శంకుస్థాపన చేసినటువంటివన్నీ కూడా మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కానీ, లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ కానీ, ఇవన్నిటికీ అనుమతులు తెచ్చింది ఎవరు? ఆ కళాశాలల అనుమతులన్నీ కూడా తీసుకొచ్చింది రాష్ట్రానికి కేసీఆర్. ఒక్క కళాశాల కన్నా మీరు కొత్త అనుమతి తీసుకొచ్చిండ్రా? మీకు తెలిసేటట్టు ఉంటే కేసీఆర్ తెచ్చిన వాటిని, ఇంకోతోనే ప్రతిపాదించిన వాటిని తీసుకొని పోయి అక్కడికి తరలించుకొని పోయిన తప్పిస్తే తమరు కొత్తగా ఒకటి సాధించింది ఏముంది? అయినా సరే పెడుతున్న ప్రజలకు మంచిదే. కానీ దానికి కృష్ణానదిలో అసలు తెలంగాణ ఎలా ఇన్ని ఇబ్బందులు పడుతుంది, నీటి వాటాన్ని కోల్పోయింది గతంలో కూడా అంటానంటే దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పటికి 100 సార్లు నేను చెప్పినా, మా పార్టీ చెప్పింది, అనేక మంది నాయకులు చెప్పారు. మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగాబడ్డది. 174 టీఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి, ప్రవాహ కాలువల ద్వారా రావాల్సినవి, అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూరు. ఆ పాపం మొత్తానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విలీనంతోన పాలమూరు ప్రజల నోట్లో మట్టి పోసిందే మీరు. ఇవాళ కేసీఆర్ వచ్చి జడగొట్టిండు పాలమూరు అని మాట్లాడడానికే ఏమైనా అనిపించదా? ఇంకా అన్నిటికీ మించి పాలమూరు కోసం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కలవకుర్తి కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, ఇవన్నీ కూడా దూరాలతో పాటు దశాబ్దాల పాటు సాగదీసింది. దశాబ్దాల కాలం సాగదీసిండ్రు. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వము అవతల ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోయేటువంటి, రాయలసీమ ప్రాంతానికి నీళ్లు పోయేటువంటివి అలొకేషన్ లేకుండా కూడా సుమారు 400 టీఎంసీలకు సరిపడా రిజర్వాయర్లను మొత్తం కలిపి 5-6 ఏళ్లలో కట్టేసుకున్నారు. 35-40 ఏళ్ల కాలంలో కూడా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయని మీరు, మీ పార్టీ ప్రభుత్వము అనేక సందర్భాల్లో రాయలసీమ ప్రాంతానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వాయర్లు మొత్తం కట్టేసింది. మరి అదే పాలమూరులో తలపెట్టినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దాని కింద మొట్టమొదలు ప్రతిపాదించింది 17 రిజర్వాయర్లు, 3,94,000 ఎకరాలకు జీవోలు ఇచ్చింది ప్రభుత్వం. వివిధ దశలలో ఆయకట్టు మొత్తం వివిధ దశలలో మొత్తం దాని కింద చేపట్టాల్సినటువంటి ఆయకట్టు అని 3,94,000 ఎకరాలకు వివిధ సందర్భాలలో జీవోలు ఇష్యూ చేస్తే మొత్తం క్యుములేటివ్గా లెక్కేస్తే 3,94,000 ఎకరాలకు